హాయ్. హలో. నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బ్యాచిలర్ స్టైల్‌లో చికెన్ ఫ్రై చేస్తాను. ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ ఫస్ట్ బాగా ఫ్రై చేసుకుందాం. మొత్తం అందులో చికెన్‌లో వాటర్ అంతా బాగా బాయిల్డ్ అయ్యే వరకు, ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఆయిల్ ఎలా సెపరేట్ అయిందో? తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకుందాం. అందులో యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అది కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. చూసారు కదా ఆనియన్స్ కూడా ఎలా ఫ్రై అయ్యాయో. తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇదే స్టేజ్‌లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత మనం టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే మనం చికెన్‌లో వాటర్ అంతా ఉంటది కదా! బాయిల్డ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ ఎయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొద్దిగా ధనియాల ధనియాల పొడి, అలాగే కొద్దిగా పెప్పర్ అండ్ మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోనే. ఇటు అటు బాగా కలిపేసుకున్నాం కదా! చూసారా చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో. అంతేనండి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అయ్యనిచ్చి మూత పెట్టేసుకుందాం. చూసారు కదా చికెన్ ఫ్రై ఎంత బాగా ఫ్రై అయిందో. తర్వాత లాస్ట్‌లో కొంచెం గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇలాగ యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బావుంటది. స్మెల్ కూడా చాలా బా వస్తదండి. ఇలా ట్రై చేయండి. చూసారా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. బ్యాచిలర్ స్టైల్‌లో ఇంతేనండి. మన ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫుడ్ మైండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.